క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాలు మనందరికీ సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాదు అని చెప్తూ ఉన్నారు. పంపబడినటువంటి వాడు పంపినటువంటి వాని కంటే గొప్పవాడు కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి మనం అనేక సార్లు సువార్త పరిచర్యకు పంపబడుతూ ఉన్నాం. ఆ పంపించే వానికంటే కూడా మనం గొప్పవాళ్ళంగా మనం అనుకుంటూ ఉన్నామా, ఊహించుకుంటూ ఉన్నామా? లేకపోయినట్లయితే ఆ పంపబడినటువంటి వాని యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మనం పాటుపడుతూ ఉన్నామా? చూడండి, మనం పంపబడినప్పుడు కొన్ని ప్రదేశాల్లో మనకి గౌరవము లేకపోతే స్వీకరణ గొప్పగా జరుగుతూ ఉండవచ్చు. కొన్ని ప్రదేశాలలో ఆహ్వానం కానీ స్వీకరణ అనేటటువంటిది సాదా సీదాగా ఉండవచ్చు. కానీ మనందరం కూడా దైవ సేవకులుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనందరం కూడా దేవుని చేత సువార్త పరిచర్య కోసం, ఆయన అద్భుతాలను ప్రకటించడం కోసం, దేవుని యొక్క కార్యాలను నెరవేర్చడం కోసం పంపబడ్డాము అన్న సత్యాన్ని ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. మనకివ్వబడినటువంటి ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. ఒకసారి మౌంట్ ఫోర్ట్ గారు తన యొక్క మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని అడుగుతూ ఉన్నాడు, మీ యొక్క స్వార్థ పరిచర్య ఎలా సాగుతూ ఉన్నది, బాగా ఉందా, సజావుగా సాగుతుందా అన్నప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు, చాలా బాగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాం, ఇక్కడే ఉంటాం మేము అన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, వెంటనే మీరు ఇక్కడి నుంచి బదిలీ మీద మరో స్థలానికి వెళ్తూ ఉన్నారు అంటూ ఉన్నారు. ఎందుకండి అలా, ఇక్కడ బాగానే ఉంది కదా అని అంటే ఆయన అన్నటువంటి మాట, మీరు సంతోషంగా ఆనందంగా ఉన్నారు, అలాంటి కష్టాలు నష్టాలు లేవు అంటే మీరు సువార్త పరిచర్యని సీరియస్గా చేయడం లేదు అని అర్థము అన్నారు. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రభు మనందరినీ కూడా సువార్త పరిచర్య కోసం పంపిస్తూ ఉన్నారు. పంపినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు మనకి మనం ఉన్నటువంటి స్థలానికి, మనం వెళ్ళినటువంటి స్థలాన్ని మన కోసం సిద్ధపరిచి సువార్త పరిచర్య చేయించుకునేటటువంటి వాడు ఆయనే అన్నటువంటి సత్యాన్ని మనం మరిచిపోకూడదు. సాక్షాత్తు ఆయనే సువార్త పరిచర్య కోసం వెళ్ళినప్పుడు కొన్ని స్థలాలలో గౌరవాన్ని స్వీకరించాడు, ఆహ్వానించబడ్డాడు, కొన్ని స్థలాల్లో నిరాకరించబడ్డాడు, దూషించబడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి కర్తవ్యాన్ని మరిచిపోకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మనకు ఇవ్వబడినటువంటి స్థలంలో ఎలా ఉంటూ ఉన్నాం, ఎలా పరిచర్యని సాగిస్తూ ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆ దేవుని సహాయాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.